తెలంగాణ ప్రజలకు నమస్తే. సో మా రేవంత్ అన్న కూడా ప్యాలెస్లో ఉన్నట్టుంది, ఇలా మరి బిజీగా ఉన్నాడు పాపం. సో అన్న నమస్తేనే, పొద్దుగాల మరి లేచిన టిఫిన్ చేసిన ఇక నీకే ప్రచారం చేద్దామని బయటికి వెళ్ళిన వాస్తవాన్ని కరీంనగర్లో. ఈ మున్సిపాలిటీ ఎన్నికల్లో 90% మా రేవంత్ అన్న గెలిపించాలని బయటకు వచ్చినా కానీ ఇజ్జత్ పోతుంది. నన్ను పొల్లు తిరుగుతారు. నీకు సిగ్గట లేదురా భయ్, ఏం చేసి ఇచ్చిండు మీ అన్న? ఊకే నువ్వు మీ అన్నకు ప్రచారం చేస్తున్నావు. కరీంనగర్లో బీజేపీకి ప్రచారం చేయి. నువ్వు బీజేపీ బ్రహ్మాండంగా పనిచేస్తుంది ప్రజల కోసం. మీ సంజయ్ అన్న కూడా బ్రహ్మాండంగా పనిచేస్తుండు. నువ్వు అనవసరంగా మీ రేవంత్ పట్టుకొని మధ్య తీస్తున్నావు అని అన్నారు. ఇక నాకు తిరుగుతా అంటే ఇట్లా అంటే నిన్న మన ఎన్ని డివిజన్లు ఉండేట, కానీ ఇప్పుడు గ్రామ పంచాయతీలు డివిజన్లుగా మార్చి ఈ 6వ డివిజన్ అంటే ఇంతకుముందు గ్రామ పంచాయతీ ఉండేట. ఇక ఊర్లోకి వచ్చి ఈ ప్రచారం చేద్దాం, మా అన్న మరి రైతు బంధు ఇచ్చిండా, రుణమాఫీ ఇచ్చిండా, కరెంట్ ఇచ్చిండా, నీళ్ళు ఇచ్చిండు, ఇవన్నీ ఇచ్చిండు, మా అన్నకు ఓటారని నేను చెప్దామని వచ్చిన. ఊర్లో పోండి చూస్తుంటే పొల్లు తిరుగుతారని భయం అయింది నాకు. ఫస్ట్ ఈ అమ్మాయిలతో తిట్లేందుకు రా భయం చెప్పేసి సరే పాటు ఒకసారి బీజేపీలతో మాట్లాడదామని చెప్పేసి ఇక్కడ వచ్చిన. సో మరి 6వ వార్డులో 6వ డివిజన్లో 66 డివిజన్లో 6వ డివిజన్ గ్రామ పంచాయతీగా ఉండట. సో ఈ గ్రామ పంచాయతీగా ఉన్న దగ్గర మేకల వెంకటేష్ గారు మరి నిలబడరట. సో ఇప్పుడు మరి బీజేపీల వాస్తవానికి పైసలు లేవు, అంతా మా రేవంత్ అన్న కాడ ఉన్నాయి. అంతకంటే ముందున్న బీఆర్ఎస్ కాడ పైసలు ఉన్నాయి. వీళ్ళు చూస్తేనేమో పేదోళ్ళకే కనిపిస్తారు, కానీ బండి సంజయ్ గారు మొత్తం కార్యకర్తలకే టికెట్ ఇచ్చినట్టు ప్రచారం జరుగుతుంది. మరి మా సంజయ్ అన్న కోసం కూడా తేప మాట్లాడదామని ఇక్కడ వచ్చిన. అట్నే మా రాజాను కూడా నాలెక్క హైదరాబాద్కి వెళ్ళి షేర్లింగం పెళ్ళి ఇచ్చింది. నేనేమో కాంగ్రెస్ ప్రచారం చేసి వచ్చిన, మా అన్నేమో బీజేపీ కోసం వచ్చి నన్ను తిడతాండు. నువ్వు షేర్లింగం పెళ్ళి వచ్చినావు, నువ్వు ఊకే కాంగ్రెస్ అంటే ఏముంది రీడా, మన్ను విక్కిచ్చినారా అన్న అజ్జత్ ఇస్తాడు. అందుకే బీజేపీకే మాట్లాడదాని వచ్చిన. సో మా వెంకటన్నతో ఫస్ట్ మాట్లాడినాక మిగతా విషయాలన్నీ ముందర పెట్టే ప్రయత్నం చేస్తా. నమస్తే వెంకటన్న. నమస్తే. ఏంది ఎట్లా జరుగుతుంది ప్రచారం? ఇప్పుడు బ్రహ్మాండంగా జరుగుతుంది. అంతేనా? బ్రహ్మాండంగా. ఇప్పుడు ఒక మాటనే గ్రామ పంచాయతీగా ఉండేనట. అవునా? అవును. మరి ఇప్పుడు డివిజన్ అయింది, మరి గ్యారెంటీలు ప్రచారం అంటే మీ వాళ్ళంతా నన్ను కొడతారని భయం అవుతుంది. పోనా వద్దా? పోడే, మీరు ఇక్కడికి వెళ్ళి ఉండదు అసలు. ఇక్కడ అదే భయం అయింది నాకు ఫస్ట్. ఇక నేను సపరేట్గా నీ అన్ని పక్కన పెడతానే, ఇంకా మా కెమెరామ్యాన్కి ఇస్తానా. ఇక మనం మీ పార్టీ గురించే మాట్లాడదాం. ఇప్పుడు నువ్వు చూస్తేనేమో తెల్లబట్టలు లేదు, మంచిగా కార్లు గీర్లు అంతా నీ వెనకంగా పేదోళ్ళు కనిపిస్తారు. అసలు నీకు ఎట్లా టికెట్ ఇచ్చారు, ఎవరు టికెట్ ఇచ్చారా? మాకు కేంద్ర మంత్రి వారు బండి సంజయ్ గారు మా మీద అంటే ప్రజల మనసులో ఉన్న వ్యక్తికే టికెట్ ఇచ్చారు. పేద ప్రజలకే టికెట్ ఇచ్చారు. ఇక్కడ ఎవరికో డబ్బును చూసో ఆస్తులను చూసో ఇలా మాకు టికెట్, ఇక్కడ సామాన్య కార్యకర్తకే మాకు టికెట్ ఇచ్చారు. మాకు సంతోషంగా ఉంది. అదే మరి మిగతా పార్టీ వాళ్ళు మరి పైసలు వాళ్ళకి ఇస్తారు కదా, మరి మిగతా పార్టీ వాళ్ళ కాడ పైసలు ఉన్నాయి, మీ కాడ పైసలు లేనట్టు కొడుతుంది. మరి ఎట్లా ప్రచారం చేస్తారు? మరి జనాలు మరి పైసలు తీసుకొని ఓటేస్తారని భయం అవుతుంది. కానీ సరే చూడండి బాబు, మా వెనకాల చూడండి ఒకసారి సైన్యం పెట్టిన వానర సైన్యం. నీ అదే షాక్ అవుతాను. మీ వాళ్ళంతా మంచిగా వచ్చారు, కానీ లోపల ఉన్న గ్రామ పంచాయతీ అంటే జర ఊర్లో పొంట పోతే మనందరూ తెలిసిందే. పొదుగు తాలుగా సుఖ పోతాడు, అవతల పక్కడు వచ్చి 4 రూపాయలు పైలు ఇచ్చిపోతాడు. మరి ఎన్ని ఎడతట్టుకున్నాను మీరు ధైర్యంతో దిగిరు? అసలు బీజేపీ కార్యకర్తలు అంటే పైసల కోసమో డబ్బు కోసం అమ్ముడు కార్యకర్తలు కాదు, నీతికి నిజాయితీ కట్టుబడిన కార్యకర్తలు, కమిట్మెంట్ తోటి కూడుకున్న కార్యకర్తలు మా కార్యకర్తలు. అయితే దేశవ్యాప్తంగా కూడా చర్చ ఉంది, బీజేపీ వాళ్ళు నిజంగా పైసలు తీసుకోకుండా పనిచేస్తారు కార్యకర్తలని. మరి ఇప్పుడు 66 డివిజన్లో అంత అటుపక్క పైసలు వాళ్ళకి ఇచ్చారు. సరే, మీకు పైసలు ఎన్నోకి ఇచ్చారు, ఓకే, అంత నిజాయితీగా కార్యకర్తల కోసం పనిచేసే వాళ్ళకి ఇచ్చారు. మరి ఇప్పుడు మీరు ఏం డెవలప్మెంట్ చేస్తారని మీ హామీలు, లేదంటే మీరు ఏం పని చేస్తారని ఇక్కడ ప్రజలు మిమ్మల్ని నమ్మాలి? అసలు ఏ రకంగా మీరు ప్రచారం ముందరు పోతారు? ఇప్పుడు గమనించినట్లయితే ఇప్పుడు మాకు ఏ విధంగా ఉందంటే, ఇప్పుడు ఆల్రెడీ బీఆర్ఎస్ ప్రభుత్వం లేదు, పేరే లేదు, 10 ఏళ్ళు చేసింది, ఏం పని చేయలేదు ఇక్కడ. దాని దగ్గర పైసలు లేకుండా అయిపోతే అది డ్రాప్ అయిపోయారు, వాళ్ళు పక్క జరిగారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు లీడ్ ఉంది. లీడ్ కాదే, నాకు భయం అవుతుంది. కాంగ్రెస్ వాళ్ళు జోలి చెప్తే జనాలు కొట్టి తట్టు తయారయ్యారు. ఇంకా నీకు అది డౌట్ ఆకలి, వాళ్ళ జోలి మాట్లాడే దండిగా అవుతుంది. అలా ఓన్లీ హామీలు నెరవేర్చిన ప్రభుత్వం ఎందుకు మాకు ఇక్కడ? పేద ప్రజలను నమ్మించి ఓట్లేసుకున్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. అలాంటి ప్రభుత్వాన్ని నమ్మలేని పరిస్థితులు ఉన్నారు. ఇప్పుడు 2 సంవత్సరాల ₹1 పని చేయలేదు. ఇక్కడ మాది మొన్ననే 2 సంవత్సరాల క్రితం బొమ్మకల్ గ్రామ పంచాయతీ ఉన్నదాన్ని తీసుకుపోయి కార్పొరేషన్ విలీనం చేసారు. కార్పొరేషన్ విలీనం పల్లెలకు పట్టణాలకు బాగా తేడా ఉంటుంది ఇక్కడ. అది గమనించాలి, అధికారులకు తెలియదు. వాళ్ళు ఓన్లీ రాజకీయ లబ్ధి కోసమే దీన్ని గ్రామ పంచాయతీ ఉన్నదాన్ని తీసుకుపోయి కార్పొరేషన్ విలీనం చేశారు. కార్పొరేషన్ అంటే ఏ రకంగా ఉండాలి? మౌలిక వసతులు ఉండాలి, కనీస విద్యుత్ ఉండాలి, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఉండాలి, మంచినీటి వసతి మంచిగా ఉండాలి, ప్రతి ఒక్కరికి ఉండాలి. ఇవన్నీ లేని సమస్యను తీసుకుని అక్కడ పెట్టి ఇప్పుడు చేస్తారు ప్రభుత్వం. వాళ్ళతో సాధ్యమవుతుందా? కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళకు ఏంటంటే ఓట్లు ఇప్పుడు సిటీలో టౌన్లో వచ్చేటట్టు లేదు. మీ గ్రామ పంచాయతీ నమ్ముకొని మిమ్మల్ని డివిజన్లో కలిపారు. ఇక్కడ పెద్ద పరిశాన్ ఏంటంటే, ఇప్పుడు మీరు టౌన్లో నేను ఎక్కడ పోయి తిరిగి వచ్చింది నిన్న మొన్న తిరిగిన కాడల్లో మీరు డెవలప్మెంట్ సంబంధించిన 1600 కోట్లు ఏమో చేసినా అని చెప్పేసి ఒక కాగితం పట్టుకొని మీరు చూపిస్తారు. అవతలడేమో 0 ఏం చూపిస్తలేడు.
మరి ఇప్పుడు డెవలప్మెంట్ ఏమో మీదిగా అనిపిస్తుంది, వాళ్ళు ఏమని ప్రచారం చేయాలో వాళ్ళకి అర్థం కావట్లే. మీరేమో కార్యకర్తలు నికార్సుగా పనిచేస్తారు. మేము అనుకున్నంత వరకు బీజేపీ కార్యకర్త అందరికి ఇప్పుడు 66 మంది డివిజన్లో పేదోళ్ళకి ఇచ్చిన బండి సంజయ్ గారు అంటారు, నిజమేనా? మీరు తిరగండి చేయండి. మీరు ఒకరంటే కనిపిస్తుంది మిగతా అందరిది అందరూ అంతే, అదే సాధారణ కార్యకర్తలకే టికెట్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మీరు చూడొచ్చు ప్రతి కాడ కూడా ఇంత ఉంటారు. మన బీజేపీ పార్టీ ఉన్న వ్యక్తులు అందరూ సాధారణ కార్యకర్తలే, కార్పొరేటర్ పోటీ చేసిన వాళ్ళు కూడా సాధారణ కార్యకర్తలే. అది ఎవరికి డౌట్ లేదు అందులో. ఆ విషయంగా మీరు ఎలాంటి అపోహలు అవసరం లేదు దానిపైన. ఓకే, ఇంకోటి వాస్తవానికి ఇప్పుడు కరీంనగర్ అంటేనే దాదాపుగా అందరు తెలిసింది ముస్లిం ఓట్లు మెజార్టీగా కొంచెం కనిపిస్తున్నాయి. కొన్ని డివిజన్లో నేను అనుకుంటే ముస్లింలు కూడా మీకే బీజేపీకి ఎత్తామని నిన్న నుంచి వింటా ఉన్నా. మరి మీ దగ్గర అసలు ముస్లింల ఓట్లు ఏమైనా ఉన్నాయా? ఉన్నాయి, మాకు ఆల్రెడీ ఇప్పుడు మేము ప్రతి ఒక్కరిని కలిసి వచ్చినాం. వాళ్ళు మా పార్టీలకు అతీతంగా బీజేపీ సపోర్ట్ చేస్తామని చెప్పేసి వాళ్ళు ఏకగ్రీవం ఒప్పుకుంటారు. అక్కడ మీరు పెద్ద పరిశాన్ని పెట్టినట్టుగా 3-4 టికెట్లు ముస్లింలకు కూడా ఇచ్చినట్టు కదనే ఇచ్చారు. అంటే మాకు అంత కమిట్మెంట్ అట్లా. బీజేపీ పార్టీ అనేది మతతత్వ పార్టీ కాదు కదా, అది వాళ్ళు ఓన్లీ వాళ్ళ రాజకీయం కోసమే అది ఓన్లీ ఒక ఎంఎంగా గుర్తించుకొని వాళ్ళు ఒక ఓటు బ్యాంక్ కోసమే వాళ్ళు వాళ్ళ మార్చుకుంటుండే తప్ప వాళ్ళకు ముస్లింలకు ₹1 పనిచేసింది లేదు. వాళ్ళకి ఎలాంటి లాభాలు చేకూర్చిన ప్రభుత్వాలు ఓన్లీ ఓట్ల కోసమే వాళ్ళకు. అది ఈసారి మాకున్న అంచనా ఏంటంటే మేము అనుకున్న దాన్ని బట్టి ముస్లింల ఓట్లు కూడా ఇలా బీజేపీ పడుతున్నారంటే నరేంద్ర మోదీ గారి మార్గంలో ఇలా కరీంనగర్ నడుస్తున్నది. దానికి తోడు ముస్లింలు హిందువులు అందరూ కలిసికట్టుగా పోవడంతో కాంగ్రెస్కి ఇలా ఎంఐఎంకి భయం అవుతుంది. ఇది వాస్తవంగా కనిపిస్తున్నది. మరి ఇప్పుడు దాదాపు 66 సీట్లు ఉన్నాయి. 66 సీట్లలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ ఇప్పుడు కరీంనగర్ వైపే చూస్తారు, బండి సంజయ్ గారి వల్ల చూస్తూ ఉన్నాం. మరి మీరు ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉంది మీ అంచనా ప్రకారం? మాకు బీజేపీ పార్టీ నుండి ఒక 50 సీట్లు వస్తాయని అంచనా. 55 సీట్లు 50 సీట్లు వస్తాయని అంచనా ఉంది మాకు. మరి రేవంత్ అన్న ఎక్కడ పోవాలి? మరి మా రేవంత్ అన్న అడిగితే గంగులకామ అక్కడ నేను ఆయన అంటాను దద్దమ్మ ఏం వెళ్ళి ఆయన ఏం చేయలేదు అంటారు. ఇజ్జత్ పోతుంది. అందుకే నేను బంద్ చేసిన. ఇటు కాంగ్రెస్ చేయొద్దు, ఇటు బీఆర్ఎస్ చేయొద్దు. కరీంనగర్ తిరిగితే బీజేపీకే తిరగాలని ఫిక్స్ అయినా. గట్ట భయం పెడతారు నాకు. మా రాజన్న పొద్దుగాలకి వెళ్ళి తిరుగుతాడు, నువ్వు ఊకే కాంగ్రెస్ అంటున్నావు, మీ అన్న ఏం పిక్కిచ్చిండు, రైతు బంధు అని ఏం చేయాలంటుండు. నిజంగా చెప్పు ఒకసారి గిట్ట. ఇప్పుడు గిల్లా పథకాలు కనిపిస్తున్నాయి. మీరు నిన్న మన ఊరే ఉంది అంటున్నావు కదా, గ్రామ పంచాయతీ ఉందా మీ ఊళ్ళో? ఇప్పుడు మీరు ప్రచారం చేస్తారు, ఏడనన్నా మీ ఆడపిల్లలకు 25,000 మహిళలకు ఇచ్చినట్టు మీరు అడిగిరా ఒక్కసారన్నా? వాళ్ళు ప్రజలు ఓట్లు తిరిగేటప్పుడు అలాగే సమాధానం చెప్తారు వాళ్ళు మహిళలు. ఎందుకు అసలు మీరు కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ తిరగడానికి అర్హతలే లేదు వాళ్ళకు, అర్హత లేదు వాళ్ళకు. పట్టుకొని తిరుగుతారు వాళ్ళు. ఒక్కటి కూడా ఇలా గిన్ని కనిపిస్తాను చూడండి కదా, ఇక్కడ ఉన్నాయి ప్రజలు అడిగాను కదా. తులమ్మ గారు ఇస్తారు 1,60,000 ఇచ్చిండు, అందరికి ఇచ్చినట్టే ఉన్నారు. అందుకే 4 తులాలు వేసిన నా మొగడయా ఆయన చేయించిందంట. అది ఇజ్జది పోతుంది. ఆడక్కలు అయితే 7 దోషులు మనెత్తిపోతురు. వాళ్ళ భయానికే ఇలా నేను ఇంకా నాకు ప్రచారం అన్న చేద్దాం, నా అజ్జది పోకుండా నీకు అడిగి వచ్చింది. మరి ఈ వార్డులో ఈ డివిజన్లో దాదాపు ఎన్ని ఓట్లు ఉన్నాయా? 4,900 ఓట్లు ఉన్నాయి. ఇప్పుడు ఎంత మెజార్టీ రావచ్చు అనుకుంటారు? మాకు మెజార్టీ అనేది ఏం లేదు. అంటే చూస్తున్నా ఒక గెలిస్తే ఒక 500 మెజార్టీ వస్తుందని అనుకుంటున్నాను. సంతోషం. ఇప్పుడు మరి మా రాజన్న ఇక్కడ నుంచి వచ్చిండు. ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కార్యకర్తలందరూ అసలు బండి సంజయ్ గారి పిలుపు మేరకు వీళ్ళు స్వచ్ఛందంగా వచ్చారు. ఒకసారి ఇంతో మాట్లాడతా. రాజన్న, నువ్వు నీ శేర్లింగంపల్లి ఉంటావు, నువ్వు ఎందుకు వచ్చినావు అసలు ఇక్కడ? నువ్వు చెప్పు. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలుగా ఎక్కడ పని చెప్తే అక్కడికి మేము వెళ్ళి చేయడం మా ధర్మం. స్టేట్ పార్టీ పిలిపించింది, రాజు నువ్వు పలానా కరీంనగర్ పోయి పని చేయాలి నువ్వు అని, పలానా వార్డ్కి నాకు ఇన్ఛార్జ్ చేసిన పని చేయమంటే నేను నా సర్ది నిన్న కట్టుకొని నా కార్యకర్తను నేను స్వచ్ఛందంగా పనిచేయడానికి ఒక బడుగుల బిడ్డ ఒక సామాన్య కార్యకర్తకు పనిచేయడానికి వచ్చిన ఇక్కడ. అదే నేను సంతోషం. దేశవ్యాప్తంగా ఎక్కడ పోయినా ప్రతి బీజేపీ కార్యకర్త సర్ది కట్టుకొని పోతాడే, అదే మీకున్న స్పెషాలిటీ. మరి ఇప్పుడు ఏడికి పోయినా నేను 66 డివిజన్లో నిన్నకెళ్ళి మనకెళ్ళి తిరుగుతాను. ఏడ చూడు బీజేపీ కండవాళ్ళు కనిపిస్తున్నాయి, కాషాయ పుల్లు కనిపిస్తున్నాయి, కానీ ఒక కాడ కూడా మందిని ముంచిన పులి కనిపించలేదు. ఒక ఆడనేమో ఈ చెప్పాడున్నారు కానీ వాళ్ళ కాడ ఏం చెప్తానికి లేదు. మరి ఇప్పుడు మీరు నిజంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వాళ్ళందరూ ఇక్కడ తిరుగుతారు, ఎన్ని సీట్ల కోసం మీరు ప్రయత్నం చేస్తారే మీరు వచ్చిన వాళ్ళు? మేము అన్ని డివిజన్లలో మా హైదరాబాద్ నుంచి వచ్చిన వాళ్ళందరం ఇన్ఛార్జ్గా పనిచేస్తూ ఉన్నాము. నాకు తెలిసి మంచి వాతావరణం కనబడుతుంది. ఇక్కడ దాదాపు 50-55 సీట్లు భారతీయ జనతా పార్టీ కవిసం చేసుకోబోతున్నది. హామీలు నెరవేర్చిన ప్రభుత్వానికి చెంపపెట్టు సమాధానం ఇవ్వబోతున్నారు కరీంనగర్ ప్రజలు. హామీలు ఇచ్చిరాట కాదు, నేను అబద్ధాలు చెప్తున్నాను. అన్ని ఇచ్చిరాట, కాగితం పట్టుకొని తిరుగుతాను రోజు. మీరు ఒకసారి కాంగ్రెస్ నైతిక హక్కు లేదు, ఉల్లపంటి చెయ్యి గుర్తు కోటేయరు అంటే చెయ్యి రగొడతాం అంటారు ముసలోళ్ళు. ఏంది 2,000 నువ్వు ఏడాదికి 25,000, 2 సంవత్సరాలకి 50,000 ముందుగా పెట్టుకోడుగా తర్వాత ఒకటెత్తామంటారు. అదే వచ్చింది పరిశాన్. ఇంకోటి
ఇప్పుడు ఇక్కడ ఏ పథకాలు ఇవ్వలేదు, ఇది కాంగ్రెస్ పరిస్థితి కనిపిస్తుంది. బీఆర్ఎస్ ఇప్పుడు ఆల్రెడీ ఇంతకుముందుకు మేయర్ ఆలే చేసిరట, మరి ఇప్పుడు వాళ్ళు అదో ఏదో చేసినా అని చెప్పి తిడతారు, మరి వాళ్ళని ఎట్లా ఎదుర్కోబోతున్నారు మీరు? బీఆర్ఎస్ నా గలీలో లేదు, నా ఢిల్లీలో లేదు. వాస్తవం. నీకు ఓటెత్తది డస్ట్బిన్లో అన్నట్టే. ఏమున్నా కేంద్రం నుంచి వెళ్ళి స్మార్ట్ సిటీకి కేంద్ర మంత్రి బండి సంజయ్ గారి కృషి వల్లే కరీంనగర్కి స్మార్ట్ సిటీ నిధులు 1400 కోట్ల రూపాయలు తీసుకురావడం జరిగింది. కాగితం పడుకొని తిరుగుతుంది డెవలప్మెంట్ గురించి మీరు. బరాబర్ మేనిఫెస్టో మేము తెల్ల కాగితం ఏది వైట్ పేపర్ రిలీజ్ చేసుకొని ఎన్ని గట్స్ ఉంటే ఎంత దమ్ము ఉంటే కరీంనగర్కి స్మార్ట్ సిటీల కేంద్రం నుంచి తీసుకొచ్చిన నిధులని మేము చేసినాం. అవతలోడు ఎన్ని నిధులు తెచ్చిండని వాళ్ళు ఏమన్నా వైట్ పేపర్ రిలీజ్ చేయాలి కదా. కాంగ్రెస్ ప్రభుత్వం ఏమి ఇచ్చిందని రిలీజ్ చేయాలి కదా. వాళ్ళకేం లేదు, చేసింది ఏం లేదని జనం అంటారు. ఇది పట్టుకుని నా చేతి పోతుంది. మీరేం 1600 కోట్లు డెవలప్ చేసినామని ఆల్రెడీ చెప్పుతిరుగుతారు. ఇప్పుడు వాస్తవానికి అయితే నిజంగా ఉన్న మాట మాట్లాడతా, నేను జనాల మాట్లాడుతుంటే మాత్రం కరీంనగర్ మాత్రం కాషాయ జెండా ఎగురుతాని జనం ఫిక్స్ అయిపోయారే. మీరు వచ్చిన కార్యకర్తలు నిజంగా బండి సంజయ్ గారి స్ఫూర్తితోని మీరు ఏ రకంగా ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలందరూ కార్యకర్తలందరినీ మెప్పించడానికి ఇక్కడ తిరగడం అవుతుందో అది చాలా సంతోషంగా ఉన్నది. మరి మా వెంకటన్న కూడా గెలిపించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇక మా కాంగ్రెస్కి నేను జరవై ప్రచారం చేస్తాను ప్లీజ్. నా కొట్టగాలి నాకు అదే అందుకే ఇంకో మా వాళ్ళని పట్టుకొచ్చిన. ఇక బీఆర్ఎస్ వాళ్ళు అయితే వాళ్ళు అసలు కనిపించలేరు, అలా కండవాలే కనిపించలేరు అసలు. నాకు చెప్తున్నా వాళ్ళకి ఏం చేసిర్రని ఈడ ఏం చేయాలి పాలన. వాళ్ళ అవినీతి ఎక్కడ కబ్జాలు వాటికి కరీంనగర్ అంటే కబ్జాకి అడ్డా చేసి పెట్టారు. గంగుల కమలాకర్ టీమే కానీ అటు పోతే ఇది వరకు ఉన్న కార్పొరేషన్ టీమే కానీ. రైట్. అయితే ఇక మీరు మాట్లాడినంత తిన్నరుగానే నేనైతే కాంగ్రెస్ పార్టీకి ప్రచారం చేస్తానికి వచ్చిన. ఇవాళ ఒక్కసారి ఇక మా వెంకటన్న చూస్తా అంటే మంచిగా అనిపించింది వాతావరణం మొత్తం. కాశా అంటే నీకు తెలుసు కదా, తెల్లారితే నేను జయశ్రీరామ్ అనుకున్న వార్త చదివాను. మా రేవంత్ అంటే మందిని ముంచిన దేవుడు, హామీలు ఎగ్గుంచిన ఓ దేవుడు ఉన్నాడు. మా అందరికి ఉన్న శ్రీరామచంద్రుడే కాబట్టి మరి వాళ్ళందరూ కండవాలు కనిపిస్తారు. నాకు దేవుడు గుర్తొచ్చిండు. మరి అందుకనే ఇటు ముఖాన్ని వచ్చిన వాళ్ళందరితో మాట్లాడినా. జనం అయితే డిసైడ్ చేసిరట కరీంనగర్లో. ఇక నేను మా అన్న 90% మున్సిపాలిటీ గెలవాలి, కరీంనగర్ ఆశ వదులుకున్నా. ఇక నేను రేపో మాపు ఇంకోటి కాడికి పోతా. అప్పటిదాకా శనార్థి.